కాలీఫ్లవర్ ఫ్రై చూసారు కదండి ఎంత బాగుందో. దీన్ని వేడి వేడి అన్నంలో పప్పుచారుతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కాలీఫ్లవర్ని బాగా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసి ఆ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఈ కాలీఫ్లవర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి వాటిని బాగా బాయిల్ చేసుకున్నానండి. సో ఇలా బాయిల్ చేసి వాటిని మంచి కలర్ వస్తుంది. పసుపు వేయడం వల్ల దాంట్లో ఏమైనా మనం కెమికల్స్ ఏమైనా వేసినట్టయితే కూడా అవన్నీ పోతాయన్నమాట. తర్వాత వాటర్ని అంతటిని డ్రైన్ చేసి ఇలా పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకోవాలండి. అవి చిటపటలాడాక దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వాటిని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇవి ఫ్రై ఈలోగా మనం ఈ కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ ఇచ్చే ఒక మసాలాని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దీనివల్ల మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. దీనికోసం మిక్సీ జార్లో కొంచెం పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం మిరియాలు వేసుకోవాలండి. తర్వాత దాంట్లోకి కొంచెం నువ్వులు వేసుకోవాలి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన తీసి పెట్టుకోండి ఆ పౌడర్ని. తర్వాత ఈలోగా ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి. మొత్తం కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే అంటుకుంటుందండి మనకి, అందుకని అలా కాకుండా వెంటనే కలుపుకొని వెంటనే కాలీఫ్లవర్ని వాటర్ డ్రైన్ చేసి ఉంచాం కదా, ఆ కాలీఫ్లవర్ని దాంట్లో కలుపుకొని మొత్తం కూడా ఆ ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ దానికి పట్టేటట్టు కలుపుకోండి. తర్వాత మనం మసాలా పట్టించుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఇక్కడ ఫ్లేమ్ని లోలో పెట్టి మొత్తం కూడా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ కాలీఫ్లవర్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు బాగా అది ఫ్రై అవ్వాలన్నమాట. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో కొంచెం సాల్ట్ మనం ఉడకబెట్టినప్పుడు వేసుకున్నాం, అది సరిపోదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు చూసారా ఇలా రెడీ అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో సాంబార్తో కానీ రసం తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందనేది ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.